దేవుని వాక్యంలో ప్రతి మాట పుటము వేయబడినది శ్రేష్టమైనది అని ఆ వాక్యంలోనే ఉంది. దేవుని గ్రంథములో ప్రతి మాట అమూల్యమైనదే, శ్రేష్టమైనదే. దేన్ని కూడా మనం తృణీకరించడానికి లేదు. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను, మీరు నాకు సమాధానం చెప్పాలి. దేవతలు ఉన్నారా లేరా? కొంచెం ఆలోచించి నాకు సమాధానం చెప్పండి. దేవతలు అనేవాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా? ఉన్నారా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏంది, ఎవరు ధైర్యం చేయలేకపోయారు? ఉన్నారా లేరా? దేవతలు అనేవాళ్ళు ఉన్నారా లేరా? లేరా అంటే ఉన్నారంటున్నారు, మరి ఉన్నారా అంటే లేరు అంటున్నారు. గందరగోళం అయిపోతున్నారు. సరే, ఇప్పుడు ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడిన వారు ఉన్నను మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. పత్రికలో పౌలు రాసిన మాటల్లో మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. అయితే నేను అంటున్నాను, దేవుళ్ళు ఉన్నారా అనలేదు. దేవుడు అనే మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక్కడే. అలాగే మరి దేవతల సంగతి ఏమిటి? అసలు ఈ దేవతలు ఎవరు? మరి వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించుకుంటే 97వ కీర్తనలో ఇప్పుడు మనం చదువుకున్న వచనం 7వ వచనం, 97వ కీర్తన 7వ వచనంలో సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును అని రాసుంది కదా. అసలు దేవతలే లేనప్పుడు మరి నమస్కారం చేసేది ఎవరు? సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయునని ఉంది. దేవతలే లేనప్పుడు మరి ఆయనకు నమస్కారం చేసేవాళ్ళు ఎవరు? మరి ఈ మాట తీసేద్దామా బైబిల్లో నుంచి? లేదు లేదు, దేవుని వాక్యం పుటం వేయబడినది. తర్వాత సరే, 9వ వచనం కూడా మీరు చూడండి. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు అన్నాడు. ఇక్కడ కూడా మళ్ళా సమస్త దేవతలు అన్నాడు. పైనేమో సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును అంటే సకల దేవతలు అనే ప్రస్తావన వచ్చింది. కిందేమో సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు అన్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా సమస్త దేవతలు అనే ప్రస్తావన వచ్చింది. దేవతలు అనేవాళ్ళు అసలు ఉన్నారా లేరా? ఉంటే వాళ్ళు ఎవరు అంటే, దేవతలు అంటే మళ్ళీ ఎక్కడి నుంచో స్పెషల్గా వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు. దేవుని నుండి ప్రత్యేకమైపోయినటువంటి ఒక దూతల సమూహం ఒకటి ఉంది అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే ఒక శ్రేష్టమైన కెరూబు దేవుని దగ్గర నుండి త్రోసివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు చేసినందున. ఆ కెరూబుని గురించి లేఖనం ఏం చెబుతుందంటే సాతాననియు, అపవాది అనియు, అలాగే వీటితో పాటు ఘట సర్పము అనే పేరు కూడా వానికి ఉంది. ఆ ఘట సర్పాన్ని గురించి మాట్లాడుతూ ఈ ఘట సర్పము తన తోకతో ఆకాశ నక్షత్రములలో 1/3 ఈడ్చి నేలను పడవేసెను అనుంది. ఆ మాట ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం నుంచి, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. చాలు,
ఉందా ఆ మాట? అండర్లైన్ చేసుకోండి జస్ట్ అంతే. ఈ ఘట సర్పం అంటే నిజంగా పాము కాదు, నక్షత్రాలు అంటే నిజంగా నక్షత్రాలు కాదు. అర్థమైందా? ఘట సర్పం అంటే నిజంగా పాము కాదు. ఈ ఘట సర్పానికి ఉన్న పేరే సాతాను. సాతానుకున్న పేర్లలో అపోలయోను, అబద్దోను, సాతాను, అపవాది, నాశనపాత్రుడు, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. వీటిల్లో ఒక శ్రేష్టమైన పేరు ఏంటంటే ఘట సర్పం. ఈ ఘట సర్పం అంటే ఒక వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఆకాశ నక్షత్రములు అంటే అక్షరార్థమైన నక్షత్రాలు కాదు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనంలో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు అని యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనం. బైబిల్ ఉంటే కొంచెం ఓపెన్ చేసి చూడండి, లేకపోతే ఈసారన్నా బైబిల్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. దేవునికి స్తోత్రం. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. ఇప్పుడు తీయండి 38:7 చదువు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. అక్కడ పుట్టినోట్లో ఏముంది? దేవుని కుమారులు. అది ఇప్పుడు మీరు గమనించాలి జాగ్రత్తగా. ఉదయ నక్షత్రాలు అంటే ఇక్కడ నక్షత్రాలా లేకపోతే వ్యక్తులు. అర్థమైందా? దేవదూతలు నక్షత్రాలతో కూడా పోల్చబడ్డారు అని గ్రహించాలి. ఇప్పుడు ఈ ఘట సర్పం అనేవాడు ఒక కెరూబ్ అయితే, ఆ నక్షత్రాలు దేవదూతలైతే 1/3 ఉదాహరణకి 100ని 3 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 100ని 3 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 33 చిల్లర వస్తుంది. 33 33 ఎంత? అంతేనా? 33 చిల్లర. ఆ చిల్లర పక్కన పెట్టి 33 అన్నాను నేను. 100ని 3 భాగాలు చేస్తే 1/3 అన్నాడు. ఈ తోకతో ఈ ఘట సర్పము తన తోకతో 1/3 నక్షత్రములను ఈడ్చి నేలను పడవేసెను అనుంది స్పష్టంగా. అంటే 1/3 నక్షత్రాలను నేలను పడేసింది అంటే సుమారు ఒకవేళ 100 కోట్ల మంది ఉన్నారనుకుందాం దేవదూతలు. అందులో 33 కోట్ల మందిని ఈడ్చి నేలను పడేసినట్టు అన్నమాట. 1/3 100ని 3 భాగాలు చేస్తే ఆ 1/3 అంటే 33 కోట్ల చిల్లర. వీళ్ళని ఆ దేవుని యొక్క ఉన్నత స్థానము నుండి కిందకి లాగేసింది. ఎక్కడొచ్చి పడ్డారు అంటే భూమి మీదకి నేలకి ఈడ్చిందట. ఇప్పుడు మీరు గమనిస్తే భూమి మీద మనుషుల చేత పిలవబడి గుర్తించబడి మరి మనుషుల చేత కొలవబడి ఆరాధించబడుతున్న వాళ్ళ సంఖ్య మనం ఈజీగానే గుర్తుపట్టవచ్చు. మన పెద్దలు చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో 3 కోటి అంటారంటే 3 కోట్ల దేవతలు అని. అలాగే మరి వేదంలో మనం చూసినట్లయితే శుక్ల యజుర్వేద సంహితలో ఆ దేవతల సంఖ్యను గురించి రాశాడు. శుక్ల యజుర్వేద సంహిత, అందులో దేవతల సంఖ్య అదిగో చూడండి. ఎంతమంది ఉన్నారో అక్కడ రాశాడు చూడండి. ఆ పేజీ నంబర్ చెప్పొచ్చు, లేదా ఆ మండలం అనువాకం అవి కూడా చెప్పొచ్చు. అక్కడ మీకు 311వ పేజీ శుక్ల యజుర్వేద సంహిత 311వ పేజీలో 33,33,33,333 మంది దేవతలు. ఓకే, ఇంతమంది ఉన్నారు. అయితే వీరందరూ అగ్నిని అర్చింతురు అన్నాడు. వీరందరూ కలిసి అగ్నినే అర్చింతురు, ఆరాధింతురు అన్నాడు. అర్చించుట అంటే ఆరాధించుట, సేవించుట. ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ దేవతలు అట. వీళ్ళందరూ కలిసి అగ్ని అనే ఒకనిని ఆరాధిస్తున్నారట. ఎందుకు వీళ్ళందరూ కలిసి అగ్నిని ఆరాధిస్తున్నారు అంటే వీళ్ళందరికంటే పైన ఉన్నవాడు అగ్ని. దేవునికి స్తోత్రం. అర్థమైందా?
వీళ్ళందరూ కలిసి సాష్టాంగ పడవలసిన వాడు, సాగిల పడవలసిన వాడు, సేవించదగినవాడు అగ్ని. ఎందుకంటే ఈ అగ్ని, కొంతమంది అంటారు అది పొయ్యిలో అగ్ని అని. పొయ్యిలో అగ్నికి దేవతలు మొక్కటం ఏంది? హాస్యం కాకపోతే. పొయ్యిలో అగ్నికి జీవం ఉందా? ఒక నిర్జీవ వస్తువుని జీవం గల వ్యక్తులు ఆరాధించటం ఏంది? అది పొయ్యిలో అగ్ని కాదు. ఆ అగ్ని ఎవరు అంటే ఒక వ్యక్తి. అదే మాట బైబిల్లో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి వచనం చూస్తే మీకు అర్థమైద్ది. ఏలయనగా, చూడండి, హెబ్రీ పత్రిక 12 చివరి వచనం 29, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన అగ్ని అట. ఓకే, ఈ అగ్ని పొయ్యిలో అగ్ని కాదు, గ్యాస్ స్టవ్ వెలిగిస్తే వచ్చి, లేకపోతే అగ్గిపొలగిస్తే వచ్చే అగ్ని కాదు, ఒక వ్యక్తి అయి ఉన్న అగ్ని. ఏమిటి ఈయన స్పెషల్ అంటే, ఈయన అన్ని నామముల కంటే పైనామం పొందిన అగ్నిట. ఎందుకు ఈయనకు పైనామం వచ్చిందంటే, పరలోక తండ్రికి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నందున ఈ అగ్నికి అన్ని నామముల కంటే పైనామం ఇయ్యబడిందట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడొచ్చు మీరు. 2:9, అందుచేతను 7వ వచనం నుంచి చదివితే ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. చూడొచ్చు బైబిల్ తొందరగా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, అదిగదిగో గమనించాలి, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, భూమి కింద అంధకార సామ్రాజ్యం లేదా పాతాళం భూమి కింది భాగములో ఉన్న వాళ్ళు గాని, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగాల్సిందే. ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కొరకు యేసుక్రీస్తు ప్రభువని మనం ఒప్పుకుంటే తండ్రి అయిన దేవునికి మహిమ వచ్చిద్దట. కాబట్టి ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అది లెక్క. ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఎందుకు అనుగ్రహించాడు పైనామాన్ని అంటే, ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకొనెను. ఈయన దేవునిలో ఒక భాగమై ఉండి, దేవునితో సమానముగా ఉన్నవాడై ఉండి కూడా దానిని లక్ష్య పెట్టక తండ్రి చిత్తము నెరవేర్చడానికి మానవ జాతిని, దేవునికి దూరస్తులైనటువంటి వ్యక్తులను దేవునితో సమాధానపరచడానికి వారి పాప ఫలమైనటువంటి ప్రాయశ్చిత్తార్థమైన శిక్ష తన మీద వేసుకొని శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడట. ఆయన శిలువ యాగము ద్వారా మానవులు, దూతలు అందరూ దేవునితో తిరిగి సమాధాన పడేటువంటి అవకాశాన్ని ఈయన కలిగించాడట ఈ కుమారుడు. గనుకనే ఈయన ద్వారా పరలోకములో ఉన్నవి కానీ భూలోకములో ఉన్నవి కానీ సమస్తము ఈయన రక్తము చేత సంధి చేసి ఈయన ద్వారా సమాధాన పరుచుకోవాలనేది తండ్రి కోరిక అట, అభీష్టమట. కొలసై పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూస్తే ఇలా రాసింది: ఎలయనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వము ఆయన యందు సృజించబడెను, సర్వము ఆయనను బట్టి సృజించబడెను. సర్వ సంపూర్ణత నివసింపవాలని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, అది వచనం, ఆయన ద్వారా సమస్తమును, అవి గదుగదుగదుగు ఆయన ద్వారా. ఎవరి ద్వారా? ఈ అగ్ని ద్వారా. ఎవరి ద్వారా? ఈ శిలువ మరణం పొందినటువంటి విధేయుడి ద్వారా. ఎవరి ద్వారా? దైవ కుమారుడి రక్తము ద్వారా.
భూలోకమందున్నవైనను. పరలోకమందున్నవైనను. పరలోకములో కూడా కొన్ని ఉన్నాయన్నమాట, సంధి కావాల్సినవి. భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలననియు తండ్రి అభిష్టమాయను. అదండి సంగతి. మరి ఆయన తన రక్తాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు, భూమి మీద మనుషుడిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు, దేవునితో ఈక్వల్గా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాన్ని వదిలేశాడు. భూమి మీదికి నరరూపిగా వచ్చి ఎంత తగ్గించుకున్నాడంటే అన్ని మరణాల కంటే కూడా శాపగ్రస్తమైన మరణంగా గుర్తించబడింది నాటి దినాలలో శిలువ మరణం. ఆ మరణాన్ని పొందడానికి తను ఇష్టపడ్డాడు. ఇంతగా తండ్రికి విధేయత చూపాడు గనక ఇక ప్రతి నామమునకు పైనామం, అన్ని నామములకు పైనామం ఆయనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు ప్రతివాని నాలుక ప్రభువుని స్తుతించాలి, ప్రతివాని మోకాలు ఏ నామంలో వంగాలి? ఇక్కడ ప్రతివాని అన్న కాడ 3 అడ్రస్సులు చెప్పాడు. అవి పరలోకంలో ఉన్నవైనా, భూలోకంలో ఉన్నవైనా, భూమి కింద ఉన్నవైనా. అంటే పరలోకంలో ఎవరు ఉంటారండి? దేవదూతలు. అలాగే ఆకాశ మండలంలో కూడా దురాత్మ సమూహాలు ఉన్నాయి. భూమి మీద మనుషులు ఉన్నారు, భూమి కింది భాగంలో దూతలు ఉన్నారు, మరి కొంతమంది మనుషుల ఆత్మలు ఉన్నాయి. కాబట్టి అక్కడివైనా ఇక్కడివైనా దీని కింద ఉన్నవైనా అన్ని మోకాళ్ళు కూడా యేసు నామంలో వంగాల్సిందేనట. ఎందుకు? అందరూ కలిసి ఈయననే ఆశ్రయించాలి, ఆరాధించాలి, ఈయనకు లోబడాలి అంటే తండ్రి అయిన దేవుడు ఆ ప్రియకుమారుని త్యాగమును బట్టి ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత అది.